సికింద్రాబాద్ నుండి శామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో స్థల సేకరణ పురోగతిపై హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెట్రోపాలిటన్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. భూసేకరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి R&R పాలసీ ప్రకారం పరిహారం అందించాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయంగా ఇళ్లు ఇవ్వాలని సూచించారు. ఆల్వాల్లోని సత్య అపార్ట్మెంట్ వారికి కలిగే నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శామీర్పేటలోని భూసేకరణలో ఉన్న సాయిబాబా గుడి స్థలానికి మరొక చోట స్థలాన్ని కేటాయించి గుడి నిర్మించడానికి గ్రామస్తులను ఒప్పించాలని సూచించారు. భూసేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు 44వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్ల దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండడంతో హైదరాబాద్ నుంచి NH-44 వైపు వెళ్లే భారీ వాహనాలను మేడ్చల్ వద్ద దారి మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావ్ భూపాల్ తెలియజేశారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళుతున్న వాహనాలను మేడ్చల్ చెక్పోస్టు వద్ద మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. మేడ్చల్ చెక్పోస్ట్ సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు మీదుగా ఆదిలాబాద్ వెళ్లాలని గజరావ్ భూపాల్ సూచించారు. ఈ విషయంలో ప్రయాణికులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మళ్లింపు మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. పొరుగు జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా భారీ వర్ష హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. టెలికాన్ఫరెన్సుల ద్వారా అందరికీ అత్యవసర చర్యలు, ముందస్తు వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. రైల్వే లైన్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జిల వద్ద పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఆరోగ్యానికి హానికరమైన మాదక ద్రవ్యాలను నిరోధించడానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను చైతన్యపరిచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం అన్ని విభాగాల అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువత పాటుపడాలని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ తీసుకునే, అక్రమ రవాణా చేసే వారి గురించి తెలిసిన సమాచారాన్ని 1908 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలియజెప్పాలని సూచించారు. జిల్లాలో 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ మను చౌదరి అందజేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన 4 విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ 2025-26 సందర్భంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తన కార్యాలయంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కార్యాచరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాలో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అవసరమైన ఖాళీ సంచుల సమీకరణ, కేంద్రాల వద్ద తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, షెడ్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, మిల్లుల వద్ద గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచడంతో పాటుగా రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఆలయాలు, కాలనీలు, బస్తీల్లో వివిధ భక్త సమాజాలు భారీ వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఇంతకు ముందే ఉత్సవ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరిపి మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యంతో సహా పలు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఇప్పుడు నిమజ్జనం ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. ఉత్సవాలు ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా అధికారులంతా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.